హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఫ్లేవర్స్. ఈరోజు మన స్పెషల్ మల్టీగ్రెయిన్ దోశ. ఇవి కావాల్సిన పదార్థాలు. మొదటిగా ఓ పాత్ర తీసుకొని దానిలోనికి ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ మినపప్పు, ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ శనగపప్పు, అర గ్లాస్ ఎర్ర కందిపప్పు వేసి తగినంత నీరు పోసి శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత మురిగేంత వరకు నీరు పోసి 4 గంటల సేపు పక్కన ఉంచేయండి. పక్కన ఉంచిన పప్పులన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం యాడ్ చేసి కొద్దిగా నీరు యాడ్ చేస్తూ చక్కటి కన్సిస్టెన్సీ వచ్చేలా దోశ బ్యాటర్ని రెడీ చేసుకోండి. ఒకసారి మనకు దోశ బ్యాటర్ రెడీ అయింది అంటే దాన్ని ఒక పాత్రలోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని దానికి కొద్దిగా జీలకర్ర, తగినంత సాల్ట్ యాడ్ చేసి సలా కాగుతున్న ప్యాన్ మీద ఇలా వేయండి, అలా తిప్పండి. అంతే అండి, మన దోశ రెడీ. చుట్టూ కొద్దిగా నూనె పోసి దోశని వేగనివ్వండి. దోశ కాలింది అన్ని కనిపిస్తే రెండో వైపుకి తిప్పి మరొక నిమిషం కాలనివ్వండి. ఇంతే అండి, ఈ దోశ ప్యాన్ నుంచి ప్లేట్లోకి రావడానికి రెడీ. ప్లేట్లోకి వచ్చిందో లేదో మా పొట్టోడు చూడండి, కాళ్ళు ఎలా ఊపుతున్నాడు.